పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి అంజన్ కుమార్ యాదవ్ మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఇంకా ప్రచారానికి 2 రోజుల సమయం ఉంది. ప్రచారం ఎట్లా సాగుతుంది? బ్రహ్మాండంగా సాగుతుంది ప్రచారం. అన్ని వర్గాల వారు కూడా కాంగ్రెస్ వైపు అతి ఉత్సాహంతో వాలంటరీగా వచ్చి ఈసారి కాంగ్రెస్ పార్టీకి వేస్తాం, మోదీ హటావ్, రాహుల్ గాంధీకి లావ్ అనే నినాదం పెట్టారు. ఈ ఎలక్షన్ కేంద్రం సంబంధించిన ప్రధానమంత్రి నిర్ణయించే ఎలక్షన్ కనుక మోదీ వర్సెస్ రాహుల్ గాంధీ నడుస్తుంది. మోదీ మధ్య, రాహుల్ గాంధీ మధ్య. అందుకోసం సెక్యులర్ పార్టీ కాంగ్రెస్ ఓటేద్దాం. మోదీ గతంలో అనేక వాగ్దానాలు చేసిండు. 15 लाख గిరింగే, కాలా ధన్ లాయింగే, అచ్చే దిన్ ఆయింగే వచ్చినాయా? ఏ ఒక్క పాట నోట్బందీ చేసి ప్రజలను ఇబ్బంది, జిఎస్టీ తెచ్చి ఇబ్బంది పెట్టిండు. మా నాయకుడు ఇప్పుడు బీద గరీబ్ వాళ్ళ గురించి సంవత్సరానికి 72,000 రూపాయలు, ప్రతి ఇంటికి 6,000 రూపాయలు ఇస్తుండు. అన్ని నోటికి వచ్చినట్టు అబద్ధాలు మాట్లాడుతుండు. ప్రజలు గుర్తించారు. మొన్న ఎలక్షన్లు స్వచ్ఛందమైన ఎలక్షన్లు కావాలి. 20 లక్షల ఓట్లు తీసేయడం జరిగింది. గల్లంతని ట్యాంపరింగ్ జరిగింది. ఈవీఎం మిషన్ల గడబడు అంత ప్రభుత్వ యంత్రాంగం అంతా వాళ్ళ వైపు పనిచేసింది. అందరూ కూడా పోలింగ్ బంద్ అయినాక కూడా ఈవీఎం మిషన్లు ఒత్తుకూరు గవర్నమెంట్ వాళ్ళు. అందుకోసం మొన్న జరిగినట్టు జిహెచ్ఎంసీ ఎలక్షన్ నుంచి ఈ ట్యాంపరింగ్ జరుగుతుంది. 100 అన్నాడు, 100 వచ్చినాయా? ఈ 100 డూప్లికేట్ వచ్చినాయి. అవి ఒరిజినల్ అది 16 కూడా అంటాడు కదా, 16 వస్తాయి. 16 రావు, తరిమి కొడతారు. ఇప్పుడు ప్రజలు అందరికి అర్థమైంది. జూటా ఎలక్షన్ కొట్లాడుతుండ్రు ప్రజలు. మొన్న చూసిరుగా ఎమ్మెల్సీ ఎలక్షన్లో ఎట్లా రిజల్ట్ వచ్చింది. 40,000 మెజార్టీతో జీవన్ రెడ్డి గెలిచిండు. అందరు గ్రాడ్యుయేట్లు వాళ్ళందరూ. ఇప్పుడు సమస్యలన్నీ కొన్ని సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినవి ఇంతకుముందు పోరాడి చేసిన చాలా ఉండే. కొన్ని చెప్తాను, రైల్వే బ్రిడ్జులు కావాలి, అక్కడ వారాసి కూడా పోయి కూడా దిక్కు వాళ్ళు అండర్ గ్రౌండ్ రూట్ తయారు చేసి వాళ్ళకు ఇక్కడక్కడ ఇద్దరికి కలిపే విధంగా చేయాలని చెప్తాడు. చాలా ఉన్నాయి, చాలా చేసినాం, ఇంకా చాలా చేస్తాం. ఏవేవి ఉన్నాయో మేము 10 ఏళ్ళు అన్ని వర్గాలకు పనిచేసినాం. ఏ వర్గం అన్ని కాన్స్టిట్యున్సీలో కూడా డెవలప్మెంట్ చేసినాం. గుళ్ళు, గోపురాలు, మస్జిద్దులు, చర్చులు అన్నిటికీ కూడా సదాగా చేసిన గవర్నమెంట్ నిధులతో చేసినాం. హైటెన్షన్లు వైర్ జరిపినాం, కమ్యూనిటీలు వాళ్ళు కల్పించినాం, అన్నీ కూడా చేయడం జరిగింది. అనేక అభివృద్ధులు చేసిన. ఇప్పుడు గెలిస్తే కూడా ఏ సమస్య నా ముందుకు వచ్చినా ఆ సమస్యను పరిష్కరిస్తా. ఏదేమైనా కూడా ఖచ్చితంగా సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్న ప్రతి సమస్యలన్నింటినీ కూడా పరిష్కారం చేస్తానని చెప్పి హామీ ఇస్తున్నారు ఎంపీ అభ్యర్థి అంజన్ కుమార్ యాదవ్. కెమెరామెన్ అశోక్తో ప్రేమ్ కుమార్, V6 న్యూస్, హైదరాబాద్.